సో తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు. అవును, తెలంగాణలో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైపోయింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం మొత్తం 5 టేబుల్ ఏర్పాట్లు చేశారు. 4 టేబుల్పై 300 ఓట్లు, మరో టేబుల్పై 237 ఓట్లు చొప్పున లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో మొన్న జీవన్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్లు పోటీ చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టారన్నమాట. ఈ రోజైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.